మొదటి ఇథియోపియా అగ్నిపర్వతం హేలీ గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటనం విషయంలో స్థానికులు ఇంకా ఆ బీభత్సాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆ క్షణంలో తనకు బాంబు పేలినట్లే అనిపించిందని అన్నాడు ఇథియోపియా స్థానికుడు. శాస్త్రజ్ఞులు చెబుతున్నట్లుగా సుమారు 12,000 సంవత్సరాలుగా నిద్రాణమై ఉన్న హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో ఇథియోపియాలోని ఈశాన్య ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఈ అగ్నిపర్వతం ఆదివారం రోజు ఉదయం పలు గంటల పాటు విస్ఫోటనం చెంది ఒక్కసారిగా దట్టమైన పొగ బూడిదను వెదజల్లింది. ఎంత తీవ్రంగా అంటే సుమారు 14 కిలోమీటర్ల ఎత్తుకు ఎర్రటి మంటలతో పాటు తెల్లటి బూడిద ఆకాశంలోకి విరజిమ్మింది. ఇంకా లోపల నుంచి బూడిద పొగలు వస్తూనే ఉన్నాయి. ఈ బూడిద మేఘాలు గాలి వాటాన్ని బట్టి గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ఎర్ర సముద్రాన్ని దాటి ఒమెన్ దేశాల వైపు ప్రయాణిస్తూ భారత్ ను టచ్ చేస్తూ చైనా వైపు వెళ్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బూడిదను సాకుగా చూపించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిందని చెప్పడాన్ని అక్కడి హైకోర్టు ఖండించింది. భూకంపాలు తరచుగా సంభవించే అఫార్ ప్రాంతంలో ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అగ్నిపర్వతం పేలిన వెంటనే పెద్ద శబ్దం, ఒక విధమైన షాక్ వేవ్ వచ్చిందని స్థానిక నివాసి అహ్మద్ అబ్దేలా తెలిపారు. అకస్మాత్తుగా బాంబు పేలినట్లు అనిపించింది. ఆ వెంటనే ఆ ప్రాంతమంతా పొగ బూడిదతో నిండిపోయింది అని ఆయన విస్ఫోటనం గురించి భయానక అనుభవాన్ని వివరించారు. ఈ విస్ఫోటనం కారణంగా సమీపంలోని ఆఫ్డెరా గ్రామం మొత్తం దట్టమైన బూడిదతో కూరుకుపోయిందనే చెప్పాలి. ఈ ప్రాంతం సాధారణంగా పర్యాటకులకు, ముఖ్యంగా సమీపంలో ఉన్న ప్రఖ్యాత దనకిల్ ఎడారికి వెళ్లే పర్యాటకులకు కేంద్రంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ గ్రామంలో పర్యాటకులు, గైడ్లు ఆ బూడిదలో చిక్కుకుపోయినట్లుగా చెబుతున్నారు స్థానికులు. అయితే అదృష్టవశాత్తు ఈ విస్ఫోటనం కారణంగా అక్కడి వారికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఈ విపత్తు స్థానిక ప్రజల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అపార్ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు ప్రధానంగా పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. బూడిద మేఘాలు పచ్చిక బయళ్లపై పడడం వలన పశువుల మేత, తాగునీరు కలుషితమై స్థానిక ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం ఇథియోపియా, అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న గగనతలంపై కూడా ప్రభావం చూపింది. దీని కారణంగా విమాన రాకపోకలకు ఆటంకం కలిగింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు, విమానయాన అధికారులు ఈ బూడిద మేఘాల కదలికపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. 12,000 ఏళ్ల తర్వాత మెలకువ తెచ్చుకుని అగ్నిపర్వతం పర్యావరణ పరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందన్నది తెలియాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇది ఇలాంటి అనేక అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. భూమి ఉపరితలం కింద నిద్రాణంగా దాగి ఉన్న శక్తి అగ్నిపర్వతాల రూపంలో ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. ప్రపంచంలో అనేక వేల సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉన్న 4 అగ్నిపర్వతాలు ఈ ఏడాది తమ ప్రతాపాన్ని చూపాయి. ఈ విస్ఫోటనాలు ప్రపంచ వ్యాప్తంగా విమానయానం, వ్యవసాయం, స్థానిక కమ్యూనిటీల భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ఈ అనూహ్య ఘటనలు అగ్నిపర్వత శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ బృందాలకు నిరంతరం హెచ్చరికగా నిలిచారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఇథియోపియాకు చెందిన హేలీ గుబ్బి 2025 నవంబర్ 23న బద్దలైంది. దాదాపు 10,000 నుండి 12,000 సంవత్సరాల నిద్రాణ స్థితి తర్వాత ఈ అగ్నిపర్వతం బద్దలైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా బూడిద ధూళి ఏకంగా 14 కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణంలోకి ఎగిసిపడింది. ఈ బూడిద పశ్చిమం నుండి తూర్పుకు ప్రయాణించి ఎర్ర సముద్రం మీదుగా దాటుకొని దక్షిణాసియా వరకు వ్యాపించింది. ఫలితంగా భారతదేశంలోని 28 విమానాలను దారి మళ్లించవలసి వచ్చింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలలో గాలి నాణ్యతపై ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇదొక్కటే కాదు, చరిత్రను పరిశీలిస్తే ఫిలిప్పీన్స్ దేశంలోని కాన్లాన్ అగ్నిపర్వతం కాన్లాన్ 2025 ప్రారంభంలో తీవ్ర విస్ఫోటనాలకు గురైంది. దీని ప్రభావంతో నీగ్రోస్ ద్వీపం నుంచి వేలాది మందిని తక్షణమే తరలించాల్సి వచ్చింది. దీని నుంచి వెలువడినటువంటి బూడిద వర్షం స్థానిక వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మెక్సికోలోని పోపోకాటెపెట్టే తన కార్యకలాపాలలో భాగంగా బూడిద ఉద్గారాలను విడుదల చేసింది. ఈ బూడిద మేఘాలు విమాన రాకపోకలకు అంతరాయం కలిగించాయి. సమీపంలోని పట్టణాలను దట్టంగా కమ్మేశాయి. ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఇదే కాదు, యూరప్ లో సిసిలీ ద్వీపంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం స్వల్ప నిశ్శబ్ద దశ తర్వాత 2025లో మళ్లీ విస్ఫోటనాలతో యాక్టివ్ గా మారింది. ఈ విస్ఫోటనాలలో ప్రత్యక్ష లావా ప్రవాహాలను వెదజల్లే అరుదైన హార్నిటోమైన్స్ కనిపించాయి. అద్భుతమైన లావా ఫౌంటైన్లు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ సమయంలో వెలువడిన బూడిద సిసిలియన్ పట్టణాలపై పడి స్థానిక అధికారులకు పలు సవాళ్లను సృష్టించింది. తాజాగా మెరాపి అగ్నిపర్వతం
ఇండోనేషియాలోని మెరాపి అగ్నిపర్వతం నవంబర్ 21, 2025 నుంచి విస్ఫోటనం కొనసాగుతోంది. సెంటర్ ఫర్ ఓల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ నివేదిక ప్రకారం అగ్నిపర్వతానికి సంబంధించిన హెచ్చరిక స్థాయి ఇప్పటికే లెవెల్ 3 వద్ద ఉంది. ఇది ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తోంది. అందుకే స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏది ఏమైనా అగ్నిపర్వతాలు ఎప్పుడు పేలుతాయో, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటాయన్నది సాధారణంగా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. మొత్తంగా చూస్తే అసలు ఎందుకు భూమిలో అగ్నిపర్వతాలు పుడతాయన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాజాగా అగ్నిపర్వతం గురించిన కేస్ స్టడీస్ ని చూద్దాం. హైలేగుబ్బే అగ్నిపర్వతం ఉత్తర ఇథియోపియాలో 12,000 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా విస్ఫోటనం చెంది భారీ బూడిదను ఎగురవేసింది. అయితే ఎక్కడా ప్రాణనష్టం మాత్రం జరగలేదు. కాకపోతే సమీప ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలంలో ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి అకస్మాత్తుగా ఆకాశం కంపిస్తూ బాంబు పేలినట్లు అనిపించింది అని వివరించాడు. ఈ తీవ్రత ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటున్నారు నిపుణులు. ప్రత్యేకమైన విస్ఫోటనం శాస్త్రీయంగా కూడా చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే హైలే గుబ్బి గత 12,000కు ఒక్కసారి కూడా విస్ఫోటనం చెందలేదు. ఈ అంతరం అగ్నిపర్వతాల జీవచక్రం, భూమి లోపల మార్పులు, టెక్టోనిక్ ప్లేట్ల కదలికలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇక్కడే ఒకసారి మనం అగ్నిపర్వతం అంటే ఏంటి, అది ఎలా పుడుతోంది, ఎందుకు మనకు లేని సమస్యలు తెచ్చిపెడుతుందన్న విషయం తెలుసుకోవాలి. నిజానికి అగ్నిపర్వతం అనేది భూమి క్రస్ట్ లో ఏర్పడే ఒక సహజ రంధ్రం లేదా చీలికన్నమాట. ఈ రంధ్రం ద్వారా భూమి లోపల ఉన్న తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా కరిగిపోయిన రాళ్లు, వేడి వాయువులు, బూడిద రేణువులు పైకి వచ్చేందుకు అవకాశం లభిస్తోంది. భూమి లోపల 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల రాళ్లు పూర్తిగా కరిగి మాగ్మా అనే మందపాటి ద్రవంగా మారుతాయి. మాగ్మా ఘనశిలల కంటే తేలికైనదిగా ఉంటుంది. అందువల్ల అది క్రమంగా పైకి లేస్తూ భూమి క్రస్ట్ లోని బలహీన ప్రాంతాలు, పగుళ్లు, చీలికలను వెతుకుతూ ఉపరితలానికి చేరడానికి ప్రయత్నిస్తుంది. ఒక దశలో ఈ మాగ్మా అంతగా పేరుకుపోయింది. ఒత్తిడి పెరిగి చివరకు అగ్నిపర్వతం పేలిపోయింది. ఉపరితలం పైకి వచ్చిన మాగ్మాను లావా అని పిలుస్తారు. ఈ వాయువులే విస్ఫోటనానికి ప్రధాన కారణం. మాగ్మాలోని నీరు పీడనం వల్ల బుడగలుగా మారి మాగ్మాను పైకి నెడుతోంది. ఉపరితలం దగ్గరకు రాగానే పీడనం ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఈ వాయువులు వేగంగా విస్తరించి పేలుడు ప్రభావం సృష్టిస్తాయి. దీనివల్ల అగ్నిపర్వతం బూడిదను, రాళ్ల ముక్కలను, కొన్ని సందర్భాలలో భారీ బండరాలను కూడా బయటకు విసిరేస్తోంది. ఈ సందర్భంగా 2 వర్గాల వారి మధ్యలో 2 రకాలైన విశ్లేషణలు కనిపించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాల్కెనో అయిన మౌనాలోవా ఒక్కసారిగా బద్దలైంది. హవాయిలోని అగ్నిపర్వతం ప్రపంచంలోని అతి పెద్దదిగా చెబుతున్నారు. అయితే మౌనాలువా వాల్కెనో సుమారు 4 దశాబ్దాలుగా స్తబ్దుగా ఉండిపోయింది. గత ఆదివారం రాత్రి నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఎరుపు రంగులో లావాను వెదజల్లుతోంది. ప్రస్తుతం పరిమితంగా లావా వెదజల్లుతుండటంతో ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మీరు అగ్నిపర్వతం గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అదేంటంటే అగ్నిపర్వతం ఎప్పుడు ఎలా స్పందిస్తుందో కొంత మేరకే చెప్పడానికి వీలవుతోంది. అది ఎప్పుడు ఎలా రెచ్చిపోతుందో చెప్పడం చాలా కష్టం. మన గ్రహం మీద అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ అగ్నిపర్వతాలలో మౌనాలోవా ఒకటి. హవాయి దీవులకు చెందిన మరో 4 వాల్కెనోలతో పాటు ఉన్న అగ్నిపర్వతాలలో ఇదొకటి. మౌనాలోవా అంటే హవాయి భాషలో పొడవైన పర్వతం అని అర్థం. దీని లక్షణాలు, భారీ పరిమాణం కారణంగా అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుందన్నమాట.